మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాతో నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి అర్థం ఏంటి? తాను గనక అధికారంలోకి వస్తే అమరావతి అనేది రాజధానిగా కొనసాగదు అని. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమరావతి నుంచి రాజధానిని మార్చగలడా? మార్చటం సాధ్యమేనా? సాధ్యం కాదు. సాధ్యం కాదు అని చెప్పటానికి 5 కారణాలు చెప్తాను నేను. ఫస్ట్ ఏమిటంటే హైకోర్టు జడ్జిమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని మార్చాలని చాలా ప్రయత్నించాడు, కానీ చేయలేకపోయాడు. ఎందువల్ల? ఎందువల్ల అంటే హైకోర్టు తీర్పు వల్ల. రైతులు హైకోర్టుకు వెళితే ఏమని తీర్పు వచ్చింది? అమరావతి నుంచి రాజధానిని మార్చడానికి వీల్లేదు అని. రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రాజధాని నిర్మాణం కోసం భూములని చెప్పి, కాబట్టి ఈ దశలో మళ్ళీ అక్కడి నుంచి మార్చడానికి వీల్లేదు, రాజధాని అమరావతిలోనే ఉండాలి అని తీర్పు చెప్పింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు ఆ 5 ఏళ్ల కాలంలో. ఆ తీర్పును కాదని రేపు అధికారంలోకి వచ్చినా కూడా చేయలేడు. ఇక రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి పార్లమెంటు చట్టం చేసింది. ప్రెసిడెంట్ గారు సైన్ చేశారు. గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అదేముంది, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము మారుస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటారు, గతంలో కూడా అన్నారు ఆ మాట. కానీ అది అంత సులభంగా అయ్యే పనేనా? నిజానికి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర రాజధానిని గుర్తించదు అధికారికంగా. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఆ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. అందువల్లనే చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వం ఈ అమరావతి గొడవ జరుగుతున్నప్పుడు అంటే ముట్టనట్టుగా ఉంది, మాకేమీ సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కూడా చాలా కాలం పాటు పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి వెనుకాడింది. ఏంటి? టీడీపీ ఎంపీల మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది కేంద్రంలో. అటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం వెంటనే ఓకే ఒక చట్టం చేసేద్దాం ఎంతసేపు పని అని చెప్పి అనలా. చాలా తర్జన భర్జనలు పడి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాతో చాలాసార్లు చర్చలు జరిగి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఆ చట్టం పార్లమెంట్లో పాస్ కాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తలుచుకోగానే ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా పార్లమెంట్లో మళ్ళీ చట్టాన్ని ప్రవేశపెట్టి దాన్ని తిరగదోడలేడు. అలా తిరగదోడాలంటే చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో లాగానే 150కి పైగా సీట్లు రావాలి. 2, దానికంటే ముఖ్యం, కేంద్రంలో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకూడదు. బీజేపీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, మెజారిటీకి కొంచెం తక్కువ సీట్లు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మాట వినదు. అలా కాకుండా ఏదో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాజధానిని మారుస్తూ చట్టం చెయ్యదు. కాబట్టి అది దాదాపు అసాధ్యం. ఇక మూడవది, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించడమే కాదు, చట్టపరంగా అధికారికంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 2600 కోట్ల రూపాయలు కేటాయించారు. నిర్మాణ పనులు మొదలవుతున్నాయి అమరావతిలో. మరొక 2 ఏళ్లలో ఆ నిర్మాణాలు పూర్తవుతాయి. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఒకటే కాదు, దాంతోపాటు చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమరావతిలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. అంటే వాళ్ళ కార్యాలయాలను నిర్మిస్తున్నారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా చాలా బ్యాంకులు, నబార్డు వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇలా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ స్థలం తీసుకొని వాళ్ళ ఆఫీసులు కట్టుకుంటున్నాయి. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే డజన్ల కొద్దీ సంస్థలు అక్కడ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ కాదు, ఇంకేదో మావిగన్ క్యాపిటల్ మచిలీపట్నం దగ్గర విజయవాడ పక్కన ఎక్కడో అని చెప్తే అప్పుడు వీటన్నిటినీ కూడా అక్కడికి మార్చడానికి వీలు కాదు. ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి అభ్యంతరం చెప్తుంది. ఇది కాకుండా అమరావతిలో ఇప్పటికే ఇంటర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నారు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు.
ఇవన్నీ కూడా మరొక 2 ఏళ్లలో దాదాపుగా నిర్మాణాలు పూర్తవుతాయి కదా! ఇంకా 3 ఏళ్ళు ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్‌కి. ఈ 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయి. వాటిని ఏం చేస్తారు మరి? అక్కడి నుంచి మార్చేస్తారా? అది జరిగే పనేనా? 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణాల విలువ 46,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఇందులో 40,000 కోట్ల రూపాయలని వివిధ మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి అప్పుగా తీసుకొచ్చారు. ఈ అప్పుని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. అది గమనించాల్సిన విషయం. యాక్చువల్గా ఈ అప్పులకి ప్రైమరీ బారోవర్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అందువల్ల ఆ అప్పుల్ని తిరిగి తీర్చడంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వచ్చి రాజధానిని మార్చేద్దాము, మావిగన్నో మరొకటో రాజధాని చేద్దాము అని అంటే అమరావతిలో కట్టినటువంటి ఈ బిల్డింగులు, వాటి కోసం తీసుకున్నటువంటి ఈ అప్పులు, ఈ 40,000 కోట్ల రూపాయల అప్పులు ఏ విధంగా తీర్చాలి, ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు అనే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అభ్యంతర పెట్టేటువంటి అవకాశం పూర్తిగా ఉంటుంది. ఇక 5వది మొదట నేను చెప్పిన పాయింట్ తోటి లింక్ అయి ఉంది. అదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని తాను అధికారంలో 5 ఏళ్ళు ఉన్నా కూడా రాజధానిని మార్చలేదు, మార్చాలని గట్టిగా ప్రయత్నించి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎందుకంటే హైకోర్టు తీర్పు వల్ల. ఆ తీర్పులో ఏం చెప్పారు? రైతులకి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి, ఒప్పందం చేసుకుంది కాబట్టి రాజధానిని మార్చడానికి వీల్లేదు అన్నారు. అదే మళ్ళీ 2029లో కూడా వర్తిస్తుంది. మిగతావన్నీ అధిగమించినా కూడా ఒకవేళ, విచ్ ఈజ్ నియర్లీ ఇంపాసిబుల్ నా లెక్క ప్రకారం, ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు కాబట్టి ఇంక అయిపోయింది పని అని చెప్పి చేతులు కడిగేసుకోవడానికి లేదు. వాళ్ళకి ఇచ్చిన హామీ ఇక్కడ రాజధాని కడతాము అని. ఆ ప్రకారం రాజధాని నిర్మాణం అక్కడ జరగాల్సిందే. కాబట్టి దాని నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేరు. ఇవన్నీ ఆయనకి తెలియవా అంటే బ్రహ్మాండంగా తెలుసు. అమరావతిని అక్కడి నుంచి కదిలించటం అసాధ్యం అనే విషయం ఆయనకి తెలుసు. తెలిసినా కూడా ఆయన ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే మార్చగలను అనేటువంటి ధైర్యంతో కాదు. ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం ద్వారా అమరావతిలో పెట్టుబడులు రాకుండా, అమరావతి నిర్మాణం సత్వరం పూర్తి కాకుండా, అమరావతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు కావచ్చు, సంస్థలు కావచ్చు తరలి రాకుండా అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యం. అంతే తప్ప ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా రాజధానిని అమరావతి నుంచి కదల్చలేరు.